పాక్ క్రికెటర్ జాతి వివక్ష వ్యాఖ్యలు. పాకిస్తాన్ కెప్టెన్ సర్ఫరాజ్ అహ్మద్ మైదానంలో క్రీడా స్ఫూర్తి మరిచి జాతి వివక్ష వ్యాఖ్యలు చేశాడు. అంతర్జాతీయ క్రికెటర్నని ఓ జట్టు కెప్టెన్ అనే సోయి లేకుండా దక్షిణాఫ్రికా ఆల్రౌండర్ ఆండిల్ పెహ్లువాకియా పట్ల అత్యంత దురుసుగా ప్రవర్తించి వివాదంలో చిక్కుకున్నాడు. 5 వన్డేల సిరీస్లో భాగంగా మంగళవారం జరిగిన రెండో వన్డేలో ఈ ఘటన చోటు చేసుకుంది. ఈ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన పాకిస్తాన్ పెహ్లువాకియా దాటికి 203 పరుగులకే కుప్పకూలింది. అనంతరం లక్ష్య ఛేదనకు దిగిన సఫారీ జట్టు మళ్లీ పెహ్లువాకియా 69 నాటౌట్నే ఆదుకుని విజయాన్నందించాడు. అయితే సఫారీ ఇన్నింగ్స్ 37 ఓవర్లో పెహ్లువాకియా బ్యాటింగ్తో తీవ్ర అసహనానికి గురైన సర్ఫరాజ్ అహ్మద్ నోటికి పని చెబుతూ స్లెడ్జింగ్కు పాల్పడ్డాడు. పెహ్లువాకియా బ్యాటింగ్ చేస్తుండగా వికెట్ల వెనక ఉర్దూలో అత్యంత జుగుప్సాకరంగా కామెంట్స్ చేశాడు. ఏ నల్లోడా, మీ అమ్మ ఎక్కడ కూర్చుంది, నీకు ఏం కావాలని ఆమెను ప్రార్థించమన్నావు అంటూ ఒళ్ళు మరిచి మాట్లాడాడు. ఈ మాటలు స్టంప్స్ మైక్లో స్పష్టంగా రికార్డ్ అవ్వడంతో ఈ వ్యవహారం వెలుగు చూసింది. ఈ తరహా వ్యాఖ్యల పట్ల క్రీడా అభిమానులు మండిపడుతున్నారు. సర్ఫరాజ్పై ఐసీసీ కూడా కఠిన చర్యలు తీసుకునే అవకాశం ఉంది. ఇక ఈ మ్యాచ్లో దక్షిణాఫ్రికా 5 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.